कायकल्प अश्विनी मुद्रा 1 2 3 4 5 6 7 8 9 10 11 अश्विनी मुद्रा रिलीज रिलीज अश्विनी मुद्रा रिलैक्स serpent breathing. వెన్నుపూసను సాగదీస్తూ slowly relax. Parvata. Left, right, left, right, left, right, left. Last one more time, right. Slowly relax. రెండు చేతులు ఛాతీ ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మైక్లు చెక్ చేసుకోవద్దు. ఇప్పటికీ కూడా నేనే మైక్లు ఆపాల్సి వస్తుంది ఆన్లైన్. మరి ముఖ్యంగా సులోచన గారు కొంచెం దూరం. ఇప్పుడు మోచేతులు రెండు కలిపి ఛాతీ ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి ఈ విధంగా. రేపటి నుంచి 4:35కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ బాగా ఎండ లేదని ఎక్కువగా ఉంటే నేను మళ్ళీ చేంజ్ చేస్తాను, లేకపోతే 4:35. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు బాగా చాపి చేతి వేళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి. బ్యాక్ రొటేషన్. ఎందుకంటే 5 అయినా ఎంటర్ అవుతానే ఉన్నారు ఇంకా క్లాసుల్లోకి. కొంచెం మీడియము స్పీడ్ పెంచండి. మోచేతులు ఎంత కంఫర్ట్గా పెట్టుకున్నారో మడిచేసి. జ్యోతిర్మయ్య గారు భుజాల నొప్పులు ఎలా తగ్గుతాయి? హాయిగా ఇలా పెట్టుకొని ఇలా ఇలా చేస్తున్నారు. మీరు మోచేతులు ఎంత స్ట్రైట్ చాపితే ఇక్కడ దాకా ప్రెషర్ వస్తుంది చేతి జబ్బల్లోకి. నాది కూడా ముడిచినట్టుందా? మామూలుగా అడుగుతున్నా, అంటే ఎదురుగా చూసే వాళ్ళకి బాగా తెలుస్తాయి కదా. వాడకపోతే ఇంకా నొప్పులు వచ్చేస్తాయి. ఏజ్ని బట్టి ఫస్ట్లో రావు,
ఒక ఏజ్ పెరిగాక అంటే 40 తర్వాత స్టార్ట్ అవ్వడం కారణం ఏంటంటే మనము ఇవ్వవలసినంత ఎక్సర్సైజ్ ఇవ్వకపోవడం మజిల్స్కి. స్లోలీ, మళ్ళీ మీడియము, స్లో. ఇక్కడ చేతులు ఏం కదలవు అసలు, ఇక్కడ కదిలిస్తాం, ఇక్కడ మూమెంట్ ఇవ్వాలి. అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఆ నొప్పిని. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ఈ విధంగా పెట్టేసి పిడికిలు బిగించండి బొటన వేలు పైన. కొంతసేపు ఉంచండి. లెఫ్ట్ పిడికిలు బిగించి బొటన వేలు పైన వెనక్కి. హ్యాండిల్ని మనం కలిపి తీయాలంటే ఇట్లా అంటారు కదా, అదే సేమ్ ఎక్సర్సైజ్. బెస్ట్ ఎక్సర్సైజ్ భుజాల నొప్పులకి, మెడ నొప్పులకి. లాస్ట్ 1 minute. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు చెయ్యి ఇలా పెట్టేసి 4 fingers ఫోల్డ్, బొటన్ వేలు జ్యోతిర్మయ్య గారు నిలబెట్టాలి. అది గుప్పిడి నిలబెట్టాం. ఎడమ చెయ్యి షాక్ కొట్టినట్టు వచ్చింది నాకు, అంటే వీక్గా ఉండడం వల్ల అట్లా, కానీ చేయాలి. ఇవి చిన్న చిన్నవి కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మామూలు దాన్ని ప్రెస్ చేస్తున్నాం అంతే, ఇలా ప్రెస్ చేస్తాం. ఇప్పుడు బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇంతకుముందు చేసేవాళ్ళం గుర్తుందా, బొటన్ వేలు ఎక్సర్సైజ్, ఇది రొటేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రివర్స్. ఇప్పుడు ఎడమ చేయి బొటన్ వేలు చిటికిన వేలు కడుపు దగ్గర తీసుకెళ్ళాలి. ఫస్ట్ అప్ డౌన్ అంటే ఇట్లా అక్కడ టచ్ చేస్తున్నా పైకి లేస్తున్నాం. రొటేషన్ తర్వాత అక్కడ కాదు, చిటికిన వేలు చివరికి రావాలి, క్రాస్గా ఇక్కడికి రావాలి. బొటన్ వేలు అక్కడికేనా మీరు చేస్తున్నారా? రొటేషన్. స్లోలీ రిలాక్స్. ఒకసారి ఫింగర్స్ చేద్దాం. డైరెక్షన్ మార్చుకోండి. ప్రతి చోట 10 చొప్పున డైరెక్షన్. ఇంకా ఎక్కువ చేసుకుంటే మంచిది. మినిమం 100, 4 డైరెక్షన్స్లో, అంటే ఒక్కొక్కటి 25. ప్రతిరోజు 100 చేస్తే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది బాగా. దీనికి కూడా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. ఇందాక చేసిన బొటన్ వేలు ఎక్సర్సైజ్ ఉంది కదా, దీనికి కూడా బెస్ట్ అన్నమాట. అల్జీమర్స్ ఇట్లాంటివి రాకుండా కూడా, రిస్క్ లేకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి, వాటి మధ్య కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. కొత్త కనెక్షన్స్ ఫామ్ అయ్యాయి అంటే అర్థము మనకి మెమరీ లాస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఆల్రెడీ కనెక్షన్స్ పోతే అవి వెనక్కి రావు, మళ్ళీ కనెక్షన్స్ ఫామ్ కావు. ఉన్న న్యూరాన్స్ మధ్య కనెక్షన్ దొరుకుతుంది మనం ఇట్లా ఫింగర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తాం. ఫింగర్ జాయింట్స్, పిడికిలు బిగించి రొటేషన్.
రివర్స్. మోచేతులకి శ్వాస తీసుకొని భుజాల మీదకి శ్వాస వదిలేసి స్ట్రైట్. సైడ్. లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్. భుజాలు రొటేషన్ ఇద్దాం. రెండు చేతులు భుజాల మీద పెట్టి చెవులు దాకా ఇక్కడికి రావాలి, వెనక్కి వెళ్ళాలి, కిందకు వస్తాయి, మళ్ళీ ముందుకు వస్తాయి. 4 డైరెక్షన్స్లో మూమెంట్ వస్తుంది. మన వెనకాల వీపు వెనకాల స్కాప్యులా బోన్ అని ఉంటుంది ట్రయాంగిల్ షేప్లో. అది దానికి మొత్తం ఎక్సర్సైజ్ జరగాలి. అక్కడున్న జాయింట్. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మడికట్టు బిగుతారు. లాస్ట్ వన్ మోర్ టైం. ఇవి 30 చేయాలి. ఎవరికైతే ఛాతీ భాగం లేదా చెస్ట్ భాగం కిందకి జారినట్టు అనిపిస్తే రెగ్యులర్గా చేస్తే మంచిది. ఈ చెస్ట్ మజిల్స్ మంచి ఎక్సర్సైజ్. ప్లస్ లింఫ్ డ్రైనేజ్ అని ఉంటుంది. అంటే లింఫ్ నాడ్యూల్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే టాక్సిన్స్ని బయటికి ఎలిమినేట్ చేయడం. అంటే ఇక్కడ మన చంకల్లో చెమట పడుతూ ఉంటుంది. అక్కడ చెమట పట్టకుండా ఉంటే నాకు చాలా డేంజర్ కదా, గడ్డలాగా వస్తాయి, చంకల్లో గడ్డలు వస్తూ ఉంటాయి. సో అలాంటివి క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి. సో రెగ్యులర్గా ఇవి చేయడం వల్ల ఇది మళ్ళీ ఇది ఇప్పుడు చేస్తున్నవి ఇది ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ లింఫ్ గ్లాండ్స్ అవి చక్కగా ఫ్రీగా పనిచేయడానికి బాగా పనిచేస్తాయి. అవి ఎప్పటికప్పుడు డ్రైనేజీ అంటే వేస్ట్ని టాక్సిన్స్ బయటకు పంపించాలి. ఆ పంపించేది సరిగ్గా చేయనప్పుడే మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా కణతల్లాగా లంప్స్ లాగా వస్తూ ఉంటాయి చూడండి అవి. నెక్స్ట్ రెండు చేతులు ఇంటర్లాక్. అంటే మనకు తెలియదు కానీ మనం చేసే ప్రతి సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ వెనకాల చాలా ఆంతర్యం ఉంటుంది. హెడ్ టు టో వరకు ప్రతి భాగాన్ని ప్రతి పార్ట్ని కదిలిస్తూ ఉండాలి. రోజు ఎక్సర్సైజ్ చెయ్యాలి, పలకరించాలి ప్రతి దాన్ని. తక్కువ అంచనా వేయడానికి లేదు దేన్ని కూడా. ఎడమ చేయి ఎడమ కట్టు మీద స్లోలీ రిలాక్స్. రెండు అరచేతులు కాలు తొడల మీద పెట్టి భుజాలు ఇచ్చేసి చెవులకు తగులుతున్నట్లుగా. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్. రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు గణేష్ ముద్ర పెట్టండి. రాంబస్ మజిల్స్ అని వీపు వెనకాల థొరాసిక్ రీజియన్లో ఉంటాయి. ఆ కండరాలు స్ట్రెచింగ్కి ఇది బాగా పనిచేస్తుంది. చేయి మార్చు. స్లోలీ రిలాక్స్. తర్వాత మోచేతులు రెండు ఇక్కడ అరిచేతులు మోచేతులు పెట్టాం. లెఫ్ట్ స్ట్రైట్, రైట్ స్ట్రైట్.
ఇంకొక 2 టైమ్స్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్ చేసి లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 3 4. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మెడకి శ్వాస తీసుకొని అప్ డౌన్. ఫార్వర్డ్ బ్యాక్. 2 seconds ఉండండి. వస్తే చేసేయచ్చు, మాకు రాక ఇక్కడ పెడుతున్నాం. వస్తే చక్కగా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయొచ్చు ఓన్గా. లెఫ్ట్ రైట్. నెమ్మదిగా లెఫ్ట్ రైట్. షోల్డర్కి ఆనకపోయినా పర్వాలేదు, ఇలా కొంచెం బెండ్ చేసి బ్యాక్ టిల్ట్ పైకి చూస్తాం. మళ్ళీ రైట్ సైడ్కి బెండ్, బ్యాక్ టిల్ట్ పైకి. నెక్ మజిల్ స్ట్రెచింగ్. సర్వైకల్ స్టిఫ్నెస్, స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్స్ వీటన్నిటికీ అద్భుతంగా పనికొస్తుంది. రైట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఫార్వర్డ్ అప్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. స్లోలీ రిలాక్స్. రొటేషన్ చేద్దాం. హాఫ్ సర్కిల్ చేసుకోండి మెడ డెలికేట్గా నొప్పిగా అనిపించిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఫుల్ సర్కిల్. రివర్స్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు నిలబడి కొన్ని వార్మప్స్ చేద్దాం. దీనికి ముందుగా ఇంకొకటి చేద్దాం. కుడి చెయ్యి కుడి తొడ మీద పెట్టుకోండి. ఎడమ చెయ్యితోటి ఈ కుడి చేతి జబ్బని పట్టుకోండి వెనక నుంచి. రాకపోతే ముందు చేతిని వెనక్కి తీసుకెళ్ళి పట్టుకోండి. ఆ తర్వాత ఈ చేతిని కాలి తొడ మీద పెట్టుకోండి. తల లెఫ్ట్ కానిచ్చా, మళ్ళీ స్ట్రైట్. ఇట్లా కూడా చేసుకోవచ్చు, మీకు ఏది బాగుందో చూసుకొని అటువైపు తల బెండ్ చేయండి. ఎటైనా పెట్టుకోవచ్చు. మీకు కష్టంగా ఉన్నదే చేయాలి, ఈజీగా అనిపించింది వదిలేసి ఇబ్బందిగా అనిపించిందే చేయాలి. అంటే అటువైపు స్టిఫ్గా ఉన్నట్టు. కొంతసేపు ఉండిపోండి, స్ట్రెచింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చేయి మార్చుకోండి. అందకపోతే ఫస్ట్ ఇక్కడ చేతి జబ్బ దగ్గర పట్టుకోండి ఈ వెనకాలగా, తర్వాత ఈ చెయ్యి ఇక్కడ తొడ మీద. ఏది బాగుందో చెక్ చేసుకోండి, మీకు మీరే అర్థమైపోతుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు అదే మన భుజాల మీద పెట్టేసేయండి క్రాస్గా. లెఫ్ట్ రైట్ రొటేషన్.
రివర్స్, slowly relax.